తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మంచిర్యాల మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నికల ఇన్ఛార్జి ప్రేమేందర్ రెడ్డితోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలను బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నగా ఈ నేపథ్యంలోనే మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే 60 డివిజన్లలో కూడా తమ అభ్యర్థులను అయితే బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ కూడా జాతీయ కౌన్సిల్ మెంబర్ అదేవిధంగా కూడా ఏదైతే ఇన్ఛార్జి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారో నిజంగా కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఏ విధంగా ముందుకెళ్తారన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్, ఎట్లా మీరు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు? మా యొక్క అభ్యర్థులు ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన యొక్క కారణం. రెండవది, ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారు, ప్రజలకు సేవ చేసే ఆలోచనతో ఉన్నారు. నీతివంతంగా నిజాయితీవంతంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్న అభ్యర్థులనే భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది. వాళ్ళ ప్రజాదరణ కలిగిన వాళ్ళు, ముఖ్యంగా అత్యధికులు బడుగు బలహీన వర్గాలు, దళితులు, మహిళలు, మరి బీసీలకే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న యొక్క సామాజిక సమీకరణల కారణంగా అత్యధికమైన యొక్క సీట్లలో భారతీయ జనతా పార్టీ అందుకే గెలుస్తుందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కూడా ఏదైతే కొంత బీజేపీలో కూడా ఏదైతే బాగా సీనియర్లు ఉండి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు టికెట్లు దక్కలేదనేటువంటి ఉన్నది, అటువంటి వాళ్ళకు నిజంగా ఎందుకు ఎటువంటి సమస్య తలెత్తింది? ఒకవైపు సీనియర్లకు పాత వాళ్లకు మేము అవకాశాలు ఇచ్చాం, రెండవది యువతకు మేము అవకాశం ఇచ్చాం. యంగెస్ట్ యొక్క వయసు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బీజేపీలనే పోటీ చేస్తున్నారు. అత్యధికమైన వయసు ఉన్న వాళ్ళు కూడా బీజేపీలనే పోటీ చేస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా బీజేపీలో పోటీ చేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళకు కూడా కొంతమందికి సీటింగ్లో ఉన్న వాళ్ళకు కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చాం. అందుకోసమే బీజేపీ నుంచి ఒక అభ్యర్థులు అనేక మంది సమర్థులు, మరి గెలుపు గుర్రాలే ఇవాళ ముందున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొన్ని డివిజన్లలో టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు నిజంగా మళ్ళీ మీతో సహకరించేటువంటి అవకాశం ఉందా? వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఏమన్నా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? తప్పక అటువంటి యొక్క వ్యక్తులతోని, అటువంటి మా కార్యకర్తలతో మేము మాట్లాడతాం. వాళ్ళకు తప్పక సముచితమైన గౌరవం ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కానీ, రాష్ట్రంలో బీజేపీ అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాళ్లకు రాబోయే రోజుల్లో వాళ్లకు సముచితమైన యొక్క అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా పోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా 98% ఈ రోజున బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరు కూడా నామినేషన్స్ లేవు, అందరూ కూడా విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా టికెట్ రాని యొక్క కార్యకర్తలను కూడా మేము కలుసుకుంటాం. అటువంటి వాళ్ళను సంప్రదించి వాళ్లకు తప్పక నచ్చజెప్తాం. వాళ్లకు తప్పక తగిన గౌరవాన్ని కూడా పార్టీ కల్పిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, అంటే స్టార్ క్యాంపెయిన్లు కావచ్చు, ఏదైనా రాష్ట్ర కేంద్ర మంత్రులు ఎవరైనా ఈ ప్రచారాలలో అభ్యర్థుల తరఫున పాల్గొనేటువంటి అవకాశం ఉందా? తప్పక ప్రముఖ నాయకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యంగా మా పార్టీ నాయకులు కావచ్చు, తప్పక పర్యటిస్తారు. ఈ యొక్క ఎన్నికలను బీజేపీ యొక్క సవాలుగా తీసుకుంటున్నది, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. రాష్ట్రంలో జరిగే యొక్క మున్సిపల్ ఎన్నికలు కానీ, ముఖ్యంగా మంచిర్యాల యొక్క నూతనమైన యొక్క ఈ కార్పొరేషన్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మేయర్ యొక్క పీఠాన్ని కైవసం చేసుకోవాలనేదే మా ప్రధానమైన యొక్క లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకాలం మీరు బీఆర్ఎస్ని గెలిపించారు, కాంగ్రెస్ని గెలిపించారు, కానీ ప్రజలు ఓడిపోయారు, మీరు ఓడిపోయారు. కానీ ఈసారి మీరు గెలవాలంటే బీజేపీని గెలిపించండి. మీ పక్షాన మీకోసం నిరంతరం పనిచేయడానికి, నీతి నిజాయితీవంతంగా శ్రమించి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని, బీజేపీ కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని నేను మరొకసారి మీకు చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదైతే ఏదైతే
మంచిర్యాల కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అయితే ప్రేమేంద్ర రెడ్డి తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే తమ అభ్యర్థులందరినీ కూడా బరిలో దింపినామో బీఫామ్లు కూడా అందజేసినామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ అయితే పైన కూడా మేయర్ పీఠ అనేది తాము కైవాసం చేసుకుంటా అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే తమ అభ్యర్థుల కోసం కూడా ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం కూడా ప్రచారాల్లో పాల్గొంటారు. ఎక్కడైతే కొంతమంది టికెట్లు ఆశించి భంగపడ్డంటే వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని పోయి కూడా వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని అయితే ప్రేమేంద్ర రెడ్డి తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.